చూసేటప్పటికి మన హృదయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా అలా ఉండవచ్చు కదా. వస్తుందా మనకు? రాదా ఆలోచన? వస్తుంది కంపల్సరీ. మనము ఇప్పుడు కూడా మన ఆలోచన ఎలా వస్తుందంటే కనుక, ఇప్పుడు నేను కారు మీద వెళ్తున్నాను అనుకోండి, ఆ కారు మంచిదైనప్పటికీ కూడా నాకు ఈ కారు కాదు ఆ కారు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతేగాని ఈ కారు మీద వెళ్తున్నాను కదా, మోటార్ సైకిల్ ఉంటే బాగుండు అనిపిస్తుందా? మనకి అనిపిస్తుందా? దేవుని బిడ్డలమైన మనందరము కూడా ఆత్మీయ స్థితిలో నా స్థానం హెచ్చుగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచన చేసామా? నా స్థానం ఎలా ఉండాలండి? హెచ్చుగా ఉండాలి. వారు ప్రార్థన చేస్తున్నారు కదా, వారు అరగంటే ప్రార్థన చేస్తున్నారు, నేను గంట చేయాలి. ఎంత చేయాలండి? గంట చేయాలి. దేవుని బిడ్డలమైన మనందరము కూడా దేవుడు ఆలోచన చేసేది ఏంటంటే కనుక, మనం దేవుడికి ఇచ్చేదన్నీ కూడా శ్రేష్టంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయ. ఉన్నతమైనగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయ. మానవులమైన మన అందరి ఆలోచన ఏంటయ్యా అంటే కనుక, నేను హెచ్చుగా ఉండాలి. నేను ఎలాగ ఉండాలండి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన మీరు హృదయంలో చేస్తున్న ప్రతి ఆలోచనను కూడా ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. కానీ మానవులమైన మనకి మన ఆలోచనలు ఎలాగుంటాయి అంటే కనుక, నేను హెచ్చుగా ఉండాలి. నేను సోనాపూర్లో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు అనేకమైన మార్లు చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను. నాకు అస్సలు నేను ఒక సేవకుడిని అవుతున్నాను కానీ, లేకుంటే నేను పరిచర్య చేస్తానని కానీ, ఎందుకంటే నాకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఏం లేదండి. ఎందుగురించి అంటే చాలామందికి ఏం కావాలి? బ్యాక్గ్రౌండ్ కావాలి. మా డాడీ ప్రార్థన చేస్తూ ఉండాలి, మా అమ్మగారు వండుకోవాలి, లేకుంటే మా అన్నదమ్ములు ఎవరైనా ప్రోత్సహించాలి. నేను నమ్ముచున్నాను ఏంటంటే కనుక, నేను దేవుణ్ణి యథార్థంగా అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని నేను అడిగానంటే కనుక, మీ పనిలో నేను ఉండాలి. ఎలా అడిగానండి? నేను మీ పనిలో నేను ఉండాలి. ఒకసారి మీరందరూ ఆదికాండం తీయండి, 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి ఒకసారి మీరందరూ. 4వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. సరిపోద్దండి. ఒకసారి పై వచనం 4వ వచనం కూడా చదవండి. సరిపడుతుందండి. ఒకసారి మనందరం కూడా ఎక్కువసేపు నేను దేవుని వాక్యాన్ని చెప్పను, సమయం చాలా అయింది. ఉదయాన్నే అందరికీ కూడా డ్యూటీలు ఉన్నాయి కదా. కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినండి. కొన్ని నిమిషాలు చూడండి. మనందరి ఆలోచనలు కూడా ఎలాగుంటాయి చెప్పాలి. ఎలాగుంటాయని చెప్పాను నేను? హెచ్చుగా ఉంటాయి. ఆ హెచ్చుగా ఉండే ఆలోచన ఎవరి కొరకు ఉంటుంది? నా కొరకు నా ఆలోచన, అంతే కదండి. ఇదేదో ఇక్కడ ఉన్న చాలా విషయాల్లో మనము ఆలోచన చేసినట్లయితే కనుక, గృహాలు ఇప్పుడు మీకు చాలామంది డబ్బులు ఎక్కువగా ఇవి వేస్తున్నారు కదా, దాచిపెడుతున్నారు కదా. దుబాయ్లో కూడా ఇల్లులు కొనుక్కోవచ్చంట. కానీ ఇవన్నీ కూడా దుబాయ్లో ఇల్లు కొనుక్కున్నా, ఇండియాలో ఇల్లు కొనుక్కున్నా, ప్రాపర్టీలు ఎన్ని సంపాదించినా, బంగారం ఎంత సంపాదించినా, ఆయన పిలుస్తాడు రోజు. ఎవరు? దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఎవరు చేసుకోవాలండి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా చూడండి. ఆయన అంటున్నారు, హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏం చేశాడండి? హేబేలును, అక్కడ 2 విషయాలు, హేబేలును అతనిని అర్పణను. చూడండి, మనము అర్పించేటప్పుడు, మనం ఇచ్చేటప్పుడు మనము గొనుగుకుంటా దేవునికి ఇచ్చేటప్పుడు గొనుగుకుంటా ఇది పర్లేదులే అని కాదు. అక్కడ హేబేలు ఎలాంటిది ఇచ్చాడండి? ఎలాంటిది? శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైంది.
ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టము అనేది దైవ చిత్తానుసారమైన శ్రేష్టము నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకము చేసుకుంటుంది ఆ శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ ఈయనిచ్చిన అర్పణ ఎవరికి నచ్చలేదు? ఎవరికి నచ్చలేదండి? కయ్యూని ఎవరు? హేబేలుకి ఏంటి? తమ్ముడు. ఇప్పుడు చూడండి, వారిద్దరూ కూడా సొంత అన్నదమ్ములే కదా. ఆదాము అవ్వ గారికి అప్పుడే సంతానం కలిగింది కదండి. వారు చక్కగా ఎదిగారు. వీరందరూ కూడా తమ పనులు చేసుకుంటున్నారు. ఆదాము గారు ఆయన పని చేసుకుంటున్నారు. ఇక్కడ కయ్యను తన మందను మేపుకుంటున్నారు. హేబేలు తన పొలం పనులు ఆయన చేసుకుంటున్నారు. ఎవరి పనులు చేసుకున్నారు. దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క సమయం వచ్చినప్పుడు వారు ఇచ్చిన విధానాన్ని ఇక్కడ దేవుడు మనకు కనపరుస్తూ ఉంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే తల్లి గర్భానికి జన్మించారు. వీరిద్దరూ కూడా ఇచ్చిన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, అంటే శ్రేష్టం అంటే కనుక అతి శ్రేష్టమైన వాటిని ఆయన తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారండి? దేవునికి ఇస్తున్నారు. దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు అతనిని, చాలా జాగ్రత్త విషయం, దేవుడు అతని అర్పణను ఆశీర్వదించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైందంట. అది దేవునికి ఏమైందండి? ఇష్టమైంది. ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి, వెంటనే కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యనును లక్ష్య పెట్టలేదు, అతని అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు దేవుడికి నేను ఇస్తున్నది, దేవుడు ముందుగా నన్ను లక్ష్య పెట్టాలి. దేవుడు నన్ను ముందుగా ఏం చేయాలండి? లక్ష్య పెట్టాలి. తర్వాత నేను ఇస్తున్నది ఆయన లక్ష్య పెట్టాలి. మీకు ఒకసారి నేను తెలియజేశాను. ఒక అన్న అశోక్ అని చెప్పేసి అబుదాబిలో ఉంటాడు. ఆయన నన్ను చాలాసార్లు, నాకు ప్రతి నెల కూడా అబుదాబి నుంచి దుబాయ్కి డబ్బులు పంపించేవాడు. అబుదాబి నుంచి దుబాయ్కి ప్రతి నెల డబ్బులు పంపించేవాడు. ఆయన వెస్టర్న్ యూనియన్లో పంపించి, ఇది నా దశంభాగం అయ్య గారు, నేను ఇల్లు కడుతున్నాను, నేను ఇల్లు కడతాం, మీ యొక్క పరిచర్యను చూసి నేను ప్రారంభించానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన చక్కగా కట్టబడ్డది ఇల్లు, చాలా మంచిగా కట్టబడ్డది. డబుల్ స్టోరీ బిల్డింగ్ వేశాడు అతను ఏమంటాడంటే కనుక, మీ పరిచర్య యథార్థంగా మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి తెలియజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన ఎప్పుడైతే ఇలాగ చేశాడో, ఈయన యొక్క రక్తము ఏంటండి? ఈయన యొక్క రక్తము ఎక్కడి నుంచి కేకలు వేస్తుంది? భూమిలో నుండి కేకలు వేస్తుందంట. ఎందుకు భూమిలో నుండి కేకలు వేస్తుంది చెప్పాలి. ఎందుకు భూమిలో నుంచి కేకలు వేస్తుంది? ఆయన అర్పణ ఎలాంటిదండి? యథార్థమైంది. ఆ అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడు. ఎవరు లక్ష్యపెట్టారు? దేవుడు లక్ష్యపెట్టారు. మనము చేసే ప్రార్థనార్పణ, మనము చేసే స్తుతి అర్పణ, మనము చేసే ఉపవాస ప్రార్థన దేవుడు లక్ష్య పెడుతున్నాడా? మనం చేసే అర్పణలో దేవుడు లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. మనుషులు కాదు. మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి అర్పణ, మనం చేసే అర్పణ సమస్తాన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాలి. ఎవరు లక్ష్య పెట్టాలండి? దేవుడు లక్ష్య పెట్టాలి. ఎందు గురించి అంటే, ఎప్పుడైతే దేవుడు లక్ష్య పెడతాడో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినము ఇంతమంది చేరతారని అనుకోలేదు మొట్టమొదటిగా. ఎందు గురించి అంటే, ఉదయం నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా పనిచేసి ఉన్నారు, శ్రమించి ఉన్నారు. కానీ శుక్రవారపు ఆరాధన ప్రారంభిస్తున్నాం, మంచిగా జరగాలని చెప్పేసి దేవుణ్ణి అడిగినప్పుడు, మీకు విషయం చెప్పనా ఎలాగ ఇది జరుగుతుందో మీరు ఒక చాలా జాగ్రత్తగా వినండి. 7 రోజులు ప్రార్థన నేను పెట్టించుకోవాలనుకుంటున్నానండి. 7 రోజులు కూడా 7 వారాలు క్షమించాలి 7 వారాలు కూడా నేను చక్కగా వచ్చిన వారందరికీ కూడా నేను నా యొక్క యోగ్యతకు తగ్గట్టు దేవుడికి ఇవ్వాలనుకున్నది అందరికీ కూడా, వచ్చిన ప్రతి బిడ్డకి కూడా సంపూర్ణంగా నేను పెట్టాలని చెప్పేసి మొట్టమొదటిగా తల్లి రెబ్కా గారు అనుకున్నారు. అది కరెక్ట్గా ఎప్పుడు ముగిస్తుంది తెలుసా?
రేపు యానివర్సరీ, ఈ వారం ముగిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇంకా అవ్వలేదు. దేవుడు నన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు, నేను కూడా చేస్తానని చెప్పేసి చంద్రకళ గారు అన్నారు. అది ఇప్పుడు ఎన్నో వారం, ఇంకా ఎన్నో వారాలు ఉన్నాయి. మీకు విషయం చెప్పనా, అడ్వాన్స్లీ ఇంకో 7 వారాలకి నిర్మలం గారు ఉన్నారు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, న్యూ ఇయర్ వరకు మనకి ప్రతి శుక్రవారం కూడా ఇలాగే జరగాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇవి అన్నీ కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైనా చెప్పారా? ఏమన్నా మీరు ఏదో విధంగా చేయండి అని చెప్పారా? నిర్మలం గారికి మీకు చెప్పాను, నేను చెప్పలేదు. అమ్మ మీకు చెప్పానా? లేదు. ఇది ఎవరు దయచేస్తారంటే కనుక దేవాతి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన అర్పణ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఆయన రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడండి? ఆయన రాజ్యంలో. ఒకసారి మీరు చూడండి, హెబ్రీ పత్రిక తీయండి. మనం ఆది కాండం చూసాం కదా, హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి, 11వ అధ్యాయం. త్వరగా తీయండి ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి అమ్మా. దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైంది. ఎలాంటిదండి? శ్రేష్టమైంది దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు, దేవుడు పలికిన మాటలు. ఎవరు పలికిన మాటలండి? దేవుడు. ఏమనంటే కనుక ఇక్కడ చూడండి, ఆయన అంటున్నారనమాట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని, చూడండి, ఎవరు బయట వాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు. అతను అర్పించినప్పుడు ఎవరైతే ఉన్నారో వారు కాదు, దేవుడే ఆ అర్పణను ఏం చేశాడండి? ఆ అర్పణను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడంట. మన అర్పణను బట్టి నా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థనను బట్టి కార్యములు జరగాలి. హల్లెలూయా. అది ఎలా జరుగుతుంది అంటే కనుక నీ విశ్వాసం ద్వారానే. నువ్వు విశ్వాసం ఉంచు. ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనం చేస్తున్నది విశ్వాసంతో చేయాలి. ఏమండి ఈరోజు అది లేదు, దేవుని మీద విశ్వాసం ఉందా? జరుగుతుంది, అది జరుగుతుంది. మనకు తెలియదు అంతే, మనం జరిగించలేము అంతే, అలాగనుకుంటాం. ఎవరు? మానవులమి. దేవుడితో ఉన్న మనందరము కూడా ఎవరితో ఉన్నామండి? మనము దేవుడితో. మన ఆలోచనలు చాలా మంచివి. నేను మంచిగా బాగుపడాలి, తప్పుడు ఆలోచన కాదు. నేను మంచిగా కలర్ఫుల్గా ఉండాలి, తప్పుడు ఆలోచన కాదు. నేను అందరిలోనూ స్మార్ట్గా ఉండాలి, తప్పుడు ఆలోచన కాదు. ఒక విషయం చెప్పనా, అది నీ దేవుడు ఇవ్వాలి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు ఇవ్వండి? నీ దేవుడు ఇవ్వాలి. అయ్యా నేను ఆ యొక్క మరణ పడకల మీదకి నేను వచ్చేస్తాను, నువ్వు మరణం అయిపోతావు అని వచ్చేసి చెప్పినప్పుడు ఈయన ఎవరితోటి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని తోటి తిరిగి, దేవుని వైపు తిరిగి. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక, ఇంకా ఆయన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెడితే ఈయన బ్రతుకుతాడని నీకు తెలుసా? బ్రతకలేడు. కేవలము ఆయన బ్రతకాలి అంటే కనుక దేవుడు మాత్రమే. ఎవరండి? దేవుడు మాత్రమే. అది హిజ్కియా గారు ప్రార్థన చేశారు. అటు విధంగా ఆయన ప్రార్థనను దేవుడు ఏం చేశాడండి? లక్ష్య పెట్టాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. వచ్చిన దైవజనుడు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు దాటక ముందే మళ్ళీ వెంటనే దర్శనం ఇచ్చి, నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు హిజ్కియాకి, నువ్వు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకుంటావు అని చెప్పేసి. మనందరము కూడా దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా ఆలోచన చేయవలసింది ఏంటి అంటే కనుక, నేను ఇచ్చే అర్పణ అది ఎలాగ ఉండాలండి? శ్రేష్టంగా ఉండాలి. ప్రథమ ఫలం ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేటప్పుడు మరొకసారి చెప్తున్నాను, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి ముందుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇచ్చేదాన్ని కాదు, మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో మనం ఇచ్చిన దానికి డబల్ ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు.
యోబు అన్నీ కోల్పోయాడు. దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఇచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. మన హృదయంలో కూడా మనం అనేకమైన మార్లు మనిచ్చే అర్పణలు మనం ఏ విధంగా ఇస్తున్నాం? మనమిచ్చే అర్పణ ఎవరికి ఇస్తున్నాం? సజీవమైన దేవుడికి ఇస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు, మనందరము కూడా సంపాదించటంలో ఆనందిస్తాం. మన బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాం, ఆనందిస్తాం. మనము ఉన్నతమైన ఆ దుబాయ్ మాల్ లాంటి బిల్డింగ్లో ఉంటాం, ఆనందిస్తాం. అయ్యా, ఒక దినం వస్తుంది. ఆ దినము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి నన్ను. ఇక్కడ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడండి? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? హేబేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోవటమే కాదు, అతని గురించి ఏమంటున్నాడంటే దేవుడిని అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడు. మన సాక్ష్యములన్నీ కూడా మనం రోధించే సాక్ష్యములు, వేదన చెందే సాక్ష్యములు మీరు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే మనం అన్నీ కూడా ఇహలోకమైన సాక్ష్యములనే పలుకుతాం. మనం ఎలాంటి సాక్ష్యాలండి? ఇహలోకమనియే. కానీ నా దేవునికి కావలసిన సాక్ష్యాలు మనం సంపాదించాలి. హల్లెలూయా. మనలో అనేక మంది దేవుని పరిచర్య కొరకు నిలబడాలి, దేవుని ఆత్మల కొరకు నిలబడాలి, ఆత్మల కొరకు రోధించేవారు కావాలి. అది యథార్థంగా చేయాలి, అది దేవునికి ఇష్టమైన అర్పణ. హల్లెలూయా. మీరు రోజు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. 2026 సంవత్సరంలో మనము ఇంకొక 2 మాసంలో మనం ప్రవేశిస్తాం. అక్టోబర్ మాసం 31 తారీఖు ఈరోజు అయిపోయింది. రేపు నుండి నవంబర్ మాసము. 25 సంవత్సరాలు ఏ విధంగా గతించిపోయినాయో మనకు తెలియదు. మనలో అనేక మంది యవ్వనస్తులు మీరు రక్షణ పొందండియా చెప్పడానికి ఒకే ఒక కారణం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. మీరు ఈ యొక్క యవ్వన ప్రాయములు కనుక దేవుణ్ణి ఎరిగి ఉంటే కనుక మీరు ప్రస్తుతం జరుగుతున్న కార్యముల కంటే ఉన్నతమైన కార్యములు చేయగలరు. హల్లెలూయా. ఆ విధంగా చేయాలన్న ఆశ. ఒక యవ్వనస్తుడి కొరకు ఎంత సమయాన్ని నేను ఇచ్చించమంటాను, నేను ఇచ్చిస్తాను. ఎందు గురించి అంటే కనుక మీరు దేవునిలో రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇహలోకమైన ప్రతి కార్యాన్ని, ఇహలోకమైన ప్రతి యొక్క చీకటి శక్తులను విడుదల పొంది మీరు దేవుని రక్షణ కొరకు, రక్షణ సువార్త కొరకు ఒక సువార్థికుడిగా మీరు మారిపోవాలి. ఒక సువార్త వాసనగా మీరు మారిపోవాలి. మీరు వెళ్తుంటే అలనాడు అపోస్తుడైన పౌలు ఆ యొక్క వస్త్రపు చెంగులు లేకుంటే ఆయన వెళ్తున్న నీడను తాకితే స్వస్థపరిచేవారు అంటారు. అటువంటి విశ్వాసం మీలో కలగాలని నేను నా యొక్క ప్రార్థన చేస్తున్నాను. నేను హల్లెలూయా. అయ్యా, ఈరోజు ప్రార్థన ఉందనేటప్పటికీ మనం పరుగులు పెట్టాలి. పాస్టర్ గారు రావట్లేదు కదా, సరే ఇవాళ బంద్ చేద్దాం. బ్రదర్ మీరు వస్తున్నారా రావట్లేదా చెప్పండి. ముందు మీరు వస్తున్నారా రావట్లేదు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ అర్పణ దేవుడు ఆలకిస్తాడు. నీ అర్పణ కంటే ముందు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చాలా చక్కగా ఆయన అంటున్నాడు అనమాట, సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునొందియు, అతడు చనిపోయాడు, అతను మృతునొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. మనం చేసే కార్యాలు ఎలాగ ఉండాలి అంటే కనుక, మనం చేసే కార్యాలు దేవుని కొరకు చేసే కార్యాలు, మనం లేకపోయినప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు. హల్లెలూయా. ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు. హల్లెలూయా. మనము చేసేది ప్రతిదీ కూడా యథార్థంగా దేవునికి చేయాలయ్యా. నీతి గలవాడే నీవు నీతి కలిగి చేయాలి. నీ పనులు నీతియుక్తమైన చేయాలి. సనుగుకోకుండా చేయొద్దు. అయ్యో అలా కాదు. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి, ఆయన ఉన్నతమైన నామానికి మహిమపరిచే విధంగా ఉండాలి. అనేకమైన మార్లు మనం చేయడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. చాలా నామోష్గా ఫీల్ అవుతూ ఉంటాం.
ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద దైవజనులు, చాలా ఉన్నతమైన దైవజనులు, వారు చెప్పే మాటలు వింటే కనుక, వారు చెప్పే మాటలు ఎడ్వర్డ్ విలియం గారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ట్రైనింగ్లో తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉదయమే లెగిసి ఆయన సిద్ధపడుచుండగాను ఆ టాయిలెట్లు ఇది బ్లాక్ అయిపోయినాయంట. ఏమైపోయినాయండి? బ్లాక్ అయిపోతే ఎలాగ వెళ్ళాలని చెప్పేసి అలా తడుముకుంటే, ఏం పర్లేదు అది క్లీన్ చేస్తున్నారు, తొందరగా అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, ఇంతకీ ఆ క్లీన్ చేసే వాళ్ళు మున్సిపాలిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు రాలేదంట. ఇప్పుడు వీళ్ళకి ఈ టాయిలెట్లు ఎవరు క్లీన్ చేస్తున్నారో తెలుసా? ఫ్యాకల్టీ ఉంటారు కదా, అంటే బోధించేవారు, వీరికి బోధించేవారు, వారు వాటిని క్లీన్ చేస్తున్నారంట. అప్పుడు వీళ్ళు చూసి ఎడ్వర్డ్ విలియం గారు వీరందరూ కూడా చూసి, దేవుని బిడ్డలంటే చూడండి, వారు దేవుని మాటలు తెలియచేయాలి. దానికంటే ముందు వారు ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో మనకి తెలియదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఎందుకు గురించి అంటే ఆయన చేసింది నీతియుక్తమైంది. హల్లెలూయా. ఇక్కడ హేబెలు లేడు, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ విశ్వాసంలో మనం ఉన్నామా? ఆయన అంటున్నారన్నమాట, ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడైనని సాక్ష్యము పొందెను. మన సాక్ష్యం దేవునికి ఇష్టుడిగా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క శుక్రవారపు ప్రారంభ ఆరాధనలో ఒక మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినపు ఆరాధన మనకు జరగడానికి ఒక తల్లి ఇంకా ఈ ఆరాధన ప్రారంభించలేదు. ఆ తల్లి ముందే అనేసింది, అయ్యా మీరు శుక్రవారపు ఆరాధన ప్రారంభిస్తే కనుక నేను ముందుగా ఆ హాల్కి కావాల్సిన ధనాన్ని నేను ఇస్తానని చెప్పేసి తల్లి దివ్య గారు ముందుకు వచ్చి ఆ ధనాన్ని ఇచ్చారు. ఆ ధనాన్ని దేవుడు చూసి ఆ బిడ్డిచ్చిన ఆ ధనాన్ని కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఇలాంటి ఆరాధనలు జరగాలంటే కనుక మనము ఒక అర్పణగా మారిపోవాలి. నేను ఒక అర్పణగా మారిపోవాలి. ఇలాంటి ఘనకార్యములు ఎలా జరిగిపోతున్నాయి అని చెప్పేసి పక్కన కూర్చొని చూస్తాం కాదు. అయ్యా నేను కూడా నీ పనిలో ఉండాలి దేవా, నేను కూడా మీ పనిలో ఉండాలి, నేను కూడా మీకు అర్పణగా ఉండాలి. మీ అర్పణ మీరు చేసిన అర్పణ దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అటు తరుణం దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. అయ్యా ఇదిగో తండ్రి, మీ సన్నిధానానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ సన్నిధానానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ దినము శుక్రవారపు ఆరాధన నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు చేర్చి ఉన్నారు నా దేవా. ఇదిగో నా తండ్రి, ఈ ఆరాధనలో చేరి ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి ఏ విధమైన ఆలోచనతో నా తండ్రి ఈ ఆరాధనలో కూర్చున్నారో నా దేవా, ఈ సంఘాన్ని ప్రేమించి ఇదిగో మీరు ఇచ్చిన బిడ్డలను మీరు ప్రేమించిన తండ్రి ఈ సన్నిధానానికి తోడుకొచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డ నా తండ్రి ఏ ఆశతో మీ సన్నిధానంలో ఉన్న దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ రాత్రికాల సమయంలో ఉన్న తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి దేవా, ఇదిగో నా తండ్రి అర్పణను మీ పాద సన్నిధికి తీసుకొస్తూ ఉంటున్నాం నా దేవా. హేబెలు అర్పణను మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉన్న తండ్రి మీ సన్నిధానానికి నా దేవా వారు ఎంతో నా తండ్రి ఉదయం నుండి ఇప్పుడు వరకు కూడా నా తండ్రి ఎంతో శ్రమించిన తండ్రి అలసిపోయిన శరీరంతో మీ సన్నిధానంలో ఉండి ఉన్నారు నా తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు హృదయాన్ని అర్పణగా తీసుకొచ్చారు నా దేవా. వారు హృదయంలో ఉన్న తండ్రి వ్యాధులను, బాధలను, శోధన, ఇదిగో రోగము, రుగ్మత నా తండ్రి, ఏ లోకమైన ఆశలు నా తండ్రి ఏవైతే నా తండ్రి కొనియాడుతూ ఉన్నాయో మీరు ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా దేవా. వారు పొందుకోవలసిన దైవ దీవులు నా తండ్రి వారికి దయచేయమని మీ పాదాలను పట్టుకుంటూ ఉంటున్నాను నా తండ్రి. ఇటువంటి ఆరాధనలు అనేకమని మేము జరిపించుకోవాలి నా దేవా. ఆరాధనలో మిమ్మల్ని మహిమపరచాలి నా దేవా.
ఇదిగో మేము సన్నిధానంలో తండ్రి నూతనముగా నా తండ్రి ఈ యొక్క శుక్రవారపు ఆరాధనను మేము ప్రారంభించుకొని ఉండగా నా దేవా, నూతనమైన ఆత్మీయమైన బలముతో మమ్మల్ని నింపమని మీ పాదాలను పట్టుకొని చూటున్నాం. బిడ్డలకి నూతనమైన అనుభవం మీరు దాయిచ్చండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తండ్రి, మా అర్పణలు నా తండ్రి, ఇదిగో ముందుగా మీరు మమ్మల్ని చూడాలన్నా దేవా, తదుపరి మా అర్పణను చూడాలన్నా దేవా, ఇదిగో మీరు కూడా నా తండ్రి బిడ్డల కొరకు నా తండ్రి సాక్ష్యము పలకాలన్నా దేవా, మీరు రాక